అంటే దేవతలను ఆహ్వానించడానికి గమనార్థంతో రక్షత అంటే రాక్షసులు ఉన్నారండి మనలో అనిశ్చితంగా ఏమిటన్నాయో కామక్రోధ లోభ మోహ పదార్థాలు ఇదే రాక్షస లక్షణాలంట అవి తొలగిపోవడానికి అయ్యా గంగానాథం కొడుతున్నారా దాన్ని కడుతున్నారా రక్షాదానికి కూడా కడుతున్నారు ఆగమార్థంతో దేవానం ఒకసారి కట్టాలి గమనార్థంతో రక్షిత గురు గంట అంటే 3 సార్లు గంట కొట్టాలంట గంటలుగానే గంట కొట్టుకుంటూ ఉండదు నాయన గంట సేపు 3 సార్లు కొట్టాలి ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రక్షితం గురు గంట రవంతత్ర దేవతాస్వాన లాంఛనం అందరూ కూడా రక్షా వందన నమస్కారం చేసుకోండి రెండు మాటలు మీరు ఆదేశిస్తే. రామచంద్ర స్వామి వారికి ఎందుకు కంకణం కట్టారండి? చాలా మందికి ఇది ఒక ప్రశ్న, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం కట్టుకున్నాం అనుకోండి కంకణం, ఏదైనా పని మొదలు పెడితే కంకణం కట్టుకుంటారు. మరి ఆయన ఏం పని మొదలు పెట్టాడు ఈ కళ్యాణంలో అంటే, రామాయణంలో వాల్మీకి రామాయణంలో చెప్పాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ. రాముడి యొక్క వ్రతం ఏమిటయ్యా అంటే, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి వచ్చి ఆయన పాదాలను శరణ పెడితే చాలు, రామ అంటే చాలు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. నువ్వు ఉన్నావయ్యా శ్రీరామచంద్ర, ఇప్పటివరకు నేను నిన్ను అసలు స్మరించలేదు, ధ్యానించలేదు, నీ పాదాలు పట్టలేదు, ఇప్పుడు నీ పాదాలు శరణ అని చెప్పి ఒక్కసారి జీవితం మొత్తంలో భక్తి విశ్వాసాలతో రాముడి పాదాలు పట్టుకుంటే అభయం సర్వభూతేభ్యః, ఒక మానవులకే కాదండి, ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకి, అన్ని భూతాలకి భయాన్ని పోగొట్టేటువంటి వాడు, అందరికీ కూడా రక్ష ఇచ్చేటువంటి వాడు. అందుకే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పుడు స్నానం పోసేటప్పుడు కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి మనం నీళ్లు పోస్తాం. అందుకే తెలుగులో కూడా అనేక సామెతలు రాముడి మీదనే ఉన్నాయి. అన్నమో రామచంద్ర అంటారట, అన్నమో అన్నపూర్ణ అన్నారు కదా, అన్నమో రామచంద్ర అంటారు. కాబట్టి శ్రీరామచంద్ర స్వామి అసలు భాష సంస్కృత భాష కానీ తెలుగు భాష కానీ రామశబ్దంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి రాముడిని ఒకసారి స్మరిస్తే విద్య వస్తుంది, యశస్సు వస్తుంది, రాజ్య పరిపాలన వస్తుంది. రాదంటే రాముడే. అటువంటి రాముడు ఎందుకు కంకణం కట్టుకున్నాడండి అంటే, అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ. ఇది నా యొక్క వ్రతం అండి. ఎవరైతే ఒక్కసారి నా పాదాల మీద పడి నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి ఒక్కసారి గజేంద్రుడు వేడితే, సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం వన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేరాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ వైకుంఠ లోకం మొత్తం ఒకసారి దిగి ఆ గజేంద్రుని రక్షించడానికి అంత ఆర్తత్రాణ పరాయణుడు శ్రీరామచంద్ర స్వామి. అందుకే ఆయనకి కంకణం కట్టారు. మరి ఆయన కంకణం కట్టుకుంటే ఆయన చూసే విషయాలు ఆయన చూస్తాడు. మరి సీతామ్మవారు ఏం చూస్తుంది అంటే, బిడ్డలందరికీ కడుపులో ఆహారం ఉందా లేదా, వీళ్ళకి ఆకలి అవుతుందా, ఆరోగ్యం బాగుందా. తల్లి ఏం చూస్తుందండి? పిల్లల యొక్క సంరక్షణ తల్లి చూస్తుంటుంది. అట్లా జగత్తు యొక్క సంరక్షణ మొత్తం కూడా సీతా అమ్మవారు చూస్తారు. కాబట్టి సీతా అమ్మవారికి కూడా కంకణ ధారణ చేసాం మనం.
సీతారాములకు కంకణ ధారణ చేసిన తర్వాత జనక మహారాజు గారు మరి రామచంద్ర స్వామికి బంగారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మిథిలా నగరంలో విశ్వామిత్రాది మహర్షుల యొక్క, వశిష్ఠ మహర్షుల యొక్క, శతానందుడి యొక్క సమక్షంలో జరిగినటువంటి ఈ కళ్యాణంలో అదిగో బంగారు యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు. రామచంద్ర స్వామి వారికి శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని చెప్పి అదిగో నమస్కారం చేయండి. భజంత్రి चतुरोपरान् ब्राह्मणान् श्रुतशीलवित्तसम्पन्नान् कार्यकुशलान् समवेतान् वेदपारगान् वरप्रहृणयात् तान् प्रसुक्मन्ते दिग्भाव्याम् अभिमन्त्र्या ॐ प्रसुक्मन्ताभिजसानस्य सक्षणिफलेभिर्वरामो अभिशुप्रसीदता चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरणगौर्निन्यत्रयारुषेयं प्रवरान्विता वसिष्ठसगोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरणगौर्निन्यत्रयारुषेयं प्रवरान्विता वसिष्ठसगोत्रोद्भवस्य अजमहाराजवर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरणगौर्निन्यत्रयारुषेयं प्रवरान्विता वसिष्ठसगोत्रोद्भवस्य दशरथमहाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरणगौर्निन्यत्रयारुषेयं प्रवरान्विता वसिष्ठसगोत्रोद्भवाय श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकाय तत्त्वातीताय सच्चिदानन्दमूर्तये सूर्यवंशपावनाय श्रीमदिक्ष्वाकुवंशोद्भवाय साक्षात् नारायणस्वरूपाय श्रीरामचन्द्रस्वामिने कन्यार्थिने वराय రామచంద్ర భగవానికి అమ్మవారి యొక్క గోత్రము, ఋషులు, స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు, తాతగారి పేరు, అదే విధంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన ఈ లోక కళ్యాణార్థం అవతరించినటువంటి రామచంద్ర వివరాలు చెప్పారు. ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం చెబుతున్నారు. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस आयाश्च गौतमत्रयारुषेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य ह्रस्वरोममहाराजवर्मणो नप्त्रीं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस आयाश्च गौतमत्रयारुषेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवां तत्त्वातीतां भगवतीं चन्द्रवंशप्रदीपिकां साक्षाल्लक्ष्मीस्वरूपिणीं श्री सीतादेवी नाम्नीं कन्यां రామచంద్ర భగవానికి, సీతామాతకి. ఆడపిల్లి వాళ్ళందరూ చెప్పండి. దేవాయ మగపల్లి వారు చెప్పకూడదు. మగపిల్లి వారు చెప్పండి. మగపిల్లి వారు చెప్పండి. దేవాయ రామాయ సీతాం వృణీధ్వం. ఆడపిల్లి వారు చెప్పండి. వృణీధ్వం తస్మై దాస్యామి. కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటంటే కొంతమందికి వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. కాబట్టి ఇద్దరితో ఇంకొకసారి చెప్పించండి, కలిపి చెప్పించండి. కొంచెం గట్టిగా చెప్పాలి. చెప్పండి. రామాయ సీతాం. మేమే అరుచుకుంటున్నాం. అంటే వాళ్ళు వివాహం, వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరినాక, అబ్బాయి పెళ్లి కుదిరినాక తప్పకుండా ఇక్కడికి వచ్చి చాలా మంది మొక్కులు తీర్చుకున్నారండి. చాలా మా స్వామి అంటే స్వామి గొప్పనే, రాముడు గొప్ప అని కాదంటలేము. ఎందుకంటే అమ్మవారి ద్వారానే భూగర్భజాత భువనైక మాత అంటే భూస్వరూపం సకలము కూడా భూమి నుండే కూడా ఇప్పుడు మనం ఒక గృహప్రవేశం చేసుకున్న చాలా మంది కూడా ఇంటి లగ్నాలు అంటే గృహప్రవేశాలు, తర్వాత వివాహాలు, అనేక ధర్మవాంఛితాలు అనేటువంటివి అంటే వాళ్ళ భక్తి మొక్కది, మాది కాదు. అక్కడ రాముడు చేయించేటువంటిది నడిపించు విభుండు రామభద్రుండు అన్నట్టు ఒకటి కాదు, రెండు గృహాలు కాదు, ఇంకా భూమి, అలా అనేకం వివాహము సకల కార్యాలు నిజంగానే ఇక్కడ రాముని మా రామభద్ర స్వామి వారంటే భద్రం అంటేనే కళ్యాణం అంట. ఇక్కడ అడుగు పెడితేనే సకల ధర్మవాంఛితాలు నెరవేరుతాయి. వారు వచ్చి తప్పకుండా మళ్ళీ ఏదో వాయిదాలు వేయరు.
వెంకటేశ్వర స్వామి వారికి అలానే వాయిదా వేస్తే వడ్డీ పెరిగినట్టు ఇక్కడ మా స్వామి వడ్డీ ఏమయ్యాడు. ఈ రోజు కాకుండా రేపు వచ్చి మొక్కుకున్నా కూడా ఏమి తీరుస్తాడు తప్పకుండా. ఒకసారి మా అందరి ధర్మవాంఛితం నెరవేరే విధానంగా ఒకసారి మా అందరితో చెప్పించండి. అందరూ చెప్పండి. రామాయ సీతాం వృణీధ్వం తస్మై దాస్యామి కృతార్థావయం. రాష్ట్రవృతస్యాచార్య సంధీవాత్మత్యోషం ఆపత్పాద్య ఇది దాతా ప్రాహ ఆపత్మానా వనే జనేర్విషంతుం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య ధాని పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్. నమోస్మనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిజగద్ధారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ నమో బ్రాహ్మణాయ జగద్రాజాయ చతుర్భోగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రామచంద్ర స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు నాభాగ మహారాజవర్మనో నప్రే తస్వరోమ అజమహారాజవర్మన పౌత్రాయ. నాభాగ మహారాజు యొక్క మునిమన్మడు, అజమహారాజు యొక్క మనమడు, దశరథ మహారాజు యొక్క పుత్రుడు. దశరథుడు అంటే ఎవరండి? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఎక్కడున్నాడండి రాముడు? మనలోనే ఉన్నాడు. ఒక్కొక్క ఇంద్రియాన్ని తట్టుకుంటూనే అనేక జన్మలు ఇస్తాము. నిజంగానే అంటే ఈ ఇంద్రియ నిగ్రహం కావాలి అంటారు కదా. కాబట్టి ఎక్కడ రాదండి ఇంద్రియ నిగ్రహం. మేము యాత్రలు చేస్తాము, మేము ధ్యానం చేస్తాము, ఎవరికి వారు తెచ్చుకునేదంట చెప్తే వచ్చేటువంటిది కాదు. అందుకనే ఎవరికి వారు కనీసం రోజు ఒక ఉదయం అరగంట సేపు, సాయంకాలం ఒక అరగంట సేపు మనం కేటాయించుకోవాలంట. మన జన్మను మనం తరించుకోవాలి. గుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఇవన్నీ కూడా వనము ద్వారా వస్తూనే ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే జయనం ఇహ సంసారే అన్నట్టు ఆ రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే ఉన్నాడు. ఆత్మారాముడు. అలా దశరథ మహారాజవర్మన పుత్రాయ అలా తత్వార్థాన్ని కూడా తీసుకోవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరి గురించి అవతరించారండి? మనకు రామ సహస్రనామాల్లో చెప్పారు. మత్స్య కూర్మో వరాహస్థ నారసింహోత వామన రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కీత తేదక. మనందరినీ కూడా ఉద్ధరింపచేయడానికి అన్ని అవతారాలు ఇస్తారండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషం ఉన్నది. కావున రామావతారం చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా అమ్మవారి యొక్క గోత్ర ప్రవరులు కూడా చెప్పారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అంగీరస అయాస్య గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజవర్మన పౌత్రీం నప్రీం తస్వరోమ మహారాజవర్మన పౌత్రీం జనక మహారాజవర్మన పుత్రీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం శ్రీ సీతా మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ సీతాదేవి నామ్నీం కన్యామని చెప్పి ఆ గోత్ర ప్రవరాలు చెప్పారు. తదుపరి స్వామివారికి పాద ప్రక్షాళన చేశారు. బ్రహ్మ ఒక్క పాదం కడిగితే మనకు 2 పాదాలు కడిగేటువంటి భాగ్యం కలిగింది. అలాంటి పాద ప్రక్షాళన చేసి మధుపర్క సమర్పణ చేస్తున్నారు. స్వామివారు వైకుంఠము నుండి నిజంగానే ఇంతకుముందు మేము అనుకున్నాం ఇది గ్రామంలో ఉందని. గ్రామం పోయింది, మున్సిపాలిటీ అయింది. నిజంగానే ఆ మున్సిపాలిటీ కూడా వెళ్ళేసి భాగ్యనగరంలో ఇది ఏకైక క్షేత్రం. భాగ్యం నిజంగానే రామభద్ర క్షేత్రం ఉండడం. ఇది భాగ్యనగరానికి కాశీ నుండి వచ్చిన, కర్ణాటక నుండి వచ్చినా కూడా, ఏ దేశంలో ఎక్కడి నుండి వచ్చినా కూడా రామభద్ర క్షేత్రంలో తప్పకుండా బడిగా ఆచారంగా ఉంటుందని ఆ స్వామి వారికి అంత వైభవం వచ్చింది అంటే అమ్మవారి ద్వారానే అని మేము అనుకుంటున్నాం. మీరేం తప్పుపట్టద్దు. స్వామి ఎందుకంటే మొదటగా శ్రీ సీతారామాభ్యాం నమః లక్ష్మీనారాయణ రాజా రామచంద్ర భగవానికి ఈ వస్త్రాలు సమర్పిస్తున్నారండి. ఈ వస్త్రాలలో ఒక విశేషమైనటువంటి విశిష్టత మా అన్నయ్య గారు చెప్తారు. రాజా రామచంద్ర మహారాజుకి. అయితే ఇప్పుడు ఆ స్వామి చెప్పిన దాంట్లో సీతా అమ్మవారి వల్లే ఇన్ని విభవాలు కలిగినాయని చెప్పారు. సీతా అమ్మవారి వల్ల విభవాలు కలగలేదని నేనేం అనట్లేదు. కానీ ఆ సీతా అమ్మవారు కూడా ఉండేది రాముడి యొక్క హృదయంలోనే.
కాబట్టి మీరు ఇల్లు కట్టుకున్నారంటే ఇల్లు కట్టుకున్న స్థలంది గొప్పతనం అనేది క్షేత్రజ్ఞ యోగం అని చెప్పి ఒకటి ఉంది. కాబట్టి సీతామ్మవారి వల్ల సకల విభవాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అందుకే మా రామదాస స్వామి కూడా ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పి రామచంద్ర స్వామికి అనేకమైనటువంటి ఆభరణాలు చేయించాడు, చింతాకు పథకం చేయించాడు, ఆయన పచ్చలహారం చేయించాడు, అనేకమైనటువంటి రాముడికి 10,000 వరహాలు పెట్టి ఆయనకు హారాలు చేయించాడు. అన్ని హారాలు చేయించిన రామచంద్ర స్వామి మొర వినట్లేదు అని చెప్పి ఎవడబ్బా సొమ్మని కురుకుతూ ఉంటివి రామచంద్ర అని చెప్పి ఆయన నిలదీశాడు రామచంద్ర స్వామి, రామదాస స్వామి. కాబట్టి అప్పుడు ఏం చేశాడండి అంటే రాముడు ఎంతకి కూడా వినట్లేదు అని చెప్పి ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పి అమ్మవారు దయార్ద్ర హృదయరాలు కాబట్టి అమ్మవారిని శరణు వేడాడు ఆ అమ్మవారిని. ఆ తర్వాత తానిషా ప్రభువుకి 6 లక్షల వరహాలు బంగారు నాణ్యాలు, దాన్ని రామ మాడలు అంటారు. ఆ రామ మాడలు సాక్షాత్తుగా రామోజీ లక్ష్మోజీ రూపంలో వచ్చి ఇక్కడ తానిషా ప్రభువుకి రామచంద్ర స్వామి ఇచ్చారు. అంటే మరి ఆయన అంత ఆ కారాగారంలో అంత వేదన అనుభవిస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే మా రామదాస స్వామి ఎందుకంటే అంటే రామదాస స్వామి గారి ఇంటి పక్కనే నేలకొండపల్లిలో మేము 10 ఏళ్ళు ఉన్నాం. చదువుకున్న చదువంతా నేలకొండపల్లిలో చదువుకున్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా రాముడి పక్షంలో రామదాస స్వామి యొక్క పక్షంలో ఉంటాం. అక్కడ రామదాస స్వామి తండ్రి గారు ప్రదక్షిణ చేసినటువంటి గోపాలస్వామి గుడి ఉంది. ఆ గోపాలస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు కాబట్టి రామదాస్ గారికి గోపన్న అని పేరు పెట్టారు. అదే దేవాలయంలో చదువుకున్నాం కాబట్టి ఆ రామదాస స్వామి సీతమ్మ వారిని ప్రార్థన చేశారు. మా వేదభవన్ నుండి ఘనపాఠి వర్యులు చాలా చక్కగా వేదమూర్తులు విద్వన్మూర్తులు విచ్చేశారు. వాళ్ళకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. రాముడు 4 వేదాల్లో ధనుర్వేదంలో చాలా గొప్పవాడు, అందులో కూడా యజుర్వేదంలో చాలా గొప్పవాడు. ఆ యజుర్వేదంలో ఉండేటువంటి ఒక మంచి ఘన పనస ద్వారా ఘనంగా ఉండేటువంటి పనస అది. కాబట్టి ఆ పనస ఎంత తీయగా మధురంగా ఉంటుందో మన తెలుగు భాష ఎట్లయితే తేనెలొలుకు తెలుగు భాష మా తెలుగు భాష అని చెప్పినట్టు ఆ సాక్షాత్తుగా శ్రీరామచంద్ర స్వామి గురించి ఆయన సీతామ్మవారి గురించి చెప్పాడు. మరి నేను రాముడి యొక్క గొప్పతనం కూడా ఒక మాట చెప్పి మన వేద పండితులకి వాడి ఘనపనస చెప్పడానికి అవకాశం ఇస్తాను. మరి మా రాముడు ఎంత దయార్ద్ర హృదయుడయ్యా అంటే శబరి ఎంగిలి పళ్ళు పెడితే తిన్నాడయ్యా మా రాముడు. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నీలినావు, నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నే చేసిన పాపమా వినుతి చేసిన కావుమయ్య, నీ దాసులలోన నేనొకడా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కాబట్టి మా స్వామి ఒక్కసారి అడుగు పెట్టాడంటే అది పవిత్రం అవుతుంది. రఘువంశంలో కూడా చెబుతాడు కాళిదాస మహాకవి. రాముడట అరణ్యవాసం చేస్తూ వస్తే మంచి ఎండలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రామలక్ష్మణుడు మనలాగా ఇట్లా బూట్లు వేసుకుని కాదు కదా, పాదరక్షలు లేకుండా వాళ్ళు ఆ వనవాస వ్రతంలో చేస్తే ఉన్నటువంటి చెట్లు మొత్తం వంగి రాముడికి నీడనిచ్చినాయి. ఉన్నటువంటి చెట్లు మొత్తం కూడా పుష్పవృష్టిని కురిపించినాయి. రాముడికి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయో, రాముడు ఎక్కడ కష్టపడతాడో, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ మానవావతారం ఎత్తి వచ్చాడని చెప్పి ఆ వృక్షాలు పుష్పాలు సకల ప్రాణులు అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా రాముడికి ఆ పుష్పవృష్టి కురిపించి స్వాగతం పలికినాయట అరణ్యాల్లో. కాబట్టి మరి మా రాముడు వస్తే ఎక్కడైనా కూడా ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు రాముడిని ప్రతిష్ఠ చేశారు భారతదేశంలో, ప్రపంచంలో కూడా రామరాజ్యం రావాలి, ధర్మం వెలుగిరేయాలి, అందరూ కూడా రాముడి యొక్క రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు కూడా మన రామభద్ర క్షేత్రంలో జరిగేటువంటి ఈ కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అదిగో మధుపర్క ద్రవ్య ప్రాశన చేశారు. అందరూ మధుపర్కాలనే బట్టలు అనుకుంటారు, పట్టుబట్టలు కూడా ఒక విశేషం. కానీ అయోధ్య నగరం నుండి వచ్చినటువంటి రామచంద్ర స్వామికి ఆ పాలు బెల్లము తేనె మిశ్రితమైనటువంటి పదార్థాన్ని స్వామివారికి 3 సార్లు ముమ్మార్లు తాగించారు. తాగించిన తర్వాత అదిగో జనక మహారాజు గారు బట్టలు పెడుతున్నారు. ఒక్కసారి చేతులు తల మీద పెట్టుకొని నమస్కరించండి, చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర నుండి కూడా పట్టుబట్టలు రామచంద్ర స్వామి వారికి వచ్చినాయి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడికి మనకు చాలా విశేషం ఉంది. కంచి స్వామి వారి ఇక్కడికి వచ్చి అడుగుపెట్టి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. అట్లాగే స్వామివారికి ఇంకా మన భక్తులందరూ కూడా పేర్లు చెప్పట్లే, ఎవరి పేర్లు. ఎందుకంటే రాముడి దగ్గర ఎవరి పేర్లు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ముందు మనం దాసానుదాసులం. మీరు ఎంత అద్భుతమైన వస్త్రం పెట్టినా మీరు శిరస్సున పట్టుకొని మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున సమర్పించినా కూడా మనందరం కూడా రాముడి యొక్క పాద దాసులం, దాసానుదాసులం. అన్నట్టు కులశేఖర ఆళ్వారు వారు చెప్పారు. కాబట్టి ఎవరండి నేను ఎక్కడికి వాడిని అంటే నీ దాసుడి 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 యొక్క దాసుడయ్యా అని చెప్పి మా రామదాస స్వామి కూడా చెప్పారు. అనుకో అటువంటి పట్టు వస్త్రాలను సమర్పణ చేస్తున్నారు. రాజా రామచంద్ర భగవానికి. అందుకనే రాజు అంటేనే రాముడు. అందుకనే ఎవరికి కూడా తల ఉంచొద్దంట, భగవంతుడికి మాత్రమే తల ఉంచన్నట. అలాంటి స్వామికి అలా రాజస్థానం రావడానికి కూడా అమ్మవారి యొక్క మహారాజ్ఞి అన్నట్టు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నట్టు. ఇక్కడ శ్రీరాము లలితాంబిక అక్కడ స్కందగిరిలో రోజు కూడా నవార్ణవ పూజ చేస్తూ వారు ఉన్నటువంటి ఆ పూజలో ఉండి మధ్యలో ఉండి నిన్న రాత్రి స్కందగిరికి వెళ్తే ప్రత్యేకంగా ఆ దేవాలయం స్కందగిరి దేవాలయం తరఫు నుండి ప్రధాన అర్చకులు కన్నన్ గురువు గారు, అదేవిధంగా కృష్ణన్ గారు వారందరూ కూడా కలిసి ఈ వస్త్రాలు పంపించడం జరిగింది. వారికి స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఆ రామచంద్ర స్వామి వారి కళ్యాణంలో భాగంగా తదుపరి కన్యాదాన కార్యక్రమం. గౌరస్య అపహతపామిగ్రస్య వృద్ధ్యపరవర్తాపతిరసపతిర్మా గురుపతిదోహం మనుష్యేషు పూజాసం గౌర్భేర్ భవ్యా మాతా రుద్రాణాం దుహితావసో నామస్వసాదిత్యానాం ప్రణవోజం జగత జయజనా జమా కామనా గావతిం ప్రతిష్ఠా విమతోదకం తృణాన్యత్తో ఓం స్వర్గదా భూతం సావిరాట్ బ్రహ్మాక్షార్యస్కరేషి జగన్మ ఊర్జంధాః ఓం కల్పయతా తతః కన్యాదాన. సౌరాష్ట్ర మహారాష్ట్ర గుజరాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల బంగాళ గౌళ మలయాళ సింహళ త్రివిడ ద్రావిడ కర్ణాటల డబరా డబానా డబాణ్య పుడింద ఆంధ్ర కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ వాహ్లీక బర్బర కేకజ కోసల గుందరక్ష్య మరటంకమ కొంకణ మత్స్యవత్ర